హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదండి, ఊరైతే వెళ్తున్నాను, మా ఆడబిడ్డది మ్యారేజ్ అయితే ఉంది అని చెప్పేసి. సో అత్తయ్య వాళ్ళు అయితే ఎప్పటి నుంచో అయితే రమ్మని చెప్పి పిలుస్తున్నారు, కానీ నేనే పాపకి స్కూల్ ఉంది, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి అయితే వెళ్ళట్లేదండి. అక్కడ ఏంటంటే అసలు వైఫై రాదు, అసలు సిగ్నల్ అస్సలు ఉండదన్నమాట. చాలా ఇబ్బంది పడాలి. సో అది కాక మ్యారేజ్ ఇంకా చాలా రోజులు ఉంది కదా, అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తామని చేసి ఇన్ని రోజులు అయితే వెళ్ళలేదు. ఇంకా అత్తయ్య మామయ్య అయితే ఇంకా పెళ్ళి నిన్నైతే మాకు మా ఆడబిడ్డ కాబోయే హస్బెండ్ వాళ్ళకైతే పసుపు బియ్యం పోసారనమాట. అదే తలంబ్రాలు అయితే పోసొచ్చారు. ఇక్కడ ఆచారం ఏంటంటే మన వాళ్ళు అయితే ప్రతానం పంపిస్తారు కదా ఆడపిల్లకి, వీళ్ళు ఎట్లా కాదనమాట. 20 రోజుల ముందే పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముందుగానే బియ్యం అయితే పోసొస్తారు. అది కూడా అబ్బాయి వాళ్ళకి అనమాట, పెళ్లి కొడుకు వాళ్ళకి. ఇంకా నిన్న మా మామయ్య అయితే వెళ్ళారనమాట. మామయ్య వెళ్ళేసి వడి బియ్యం అయితే బియ్యం పోసొచ్చారు, తలంబ్రాలు అయితే పోసొచ్చారు అనమాట అబ్బాయి వాళ్ళకి. ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి 2 సైడ్ల వాళ్ళకి ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మామయ్య అయితే ఇంటికి పదండి అమ్మ, ఇంకా పనులు స్టార్ట్ చేయాలి, బియ్యం కూడా పోసేసాం కదా, ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ అయ్యి ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా అని చెప్పేశారనమాట. ఇంకా అత్తయ్య కూడా అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు, ఎప్పటి నుంచో రమ్మంటున్నా కూడా రావట్లేదని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నామండి. యాక్చువల్గా నిన్న వెళ్ళాల్సింది, మా వారు ఏదో పని ఉందని చెప్పేసి ఆపేశారనమాట. ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాను. ఊరెళ్ళే ముందైతే ప్రతిసారి నేనైతే ఇట్లానే చేస్తానండి, ఇల్లంతా క్లీన్గా పెట్టుకుని వెళ్తాను. ఇల్లు నీట్గా ఉంటే మనం వచ్చేసరికి చూడాలంటే కొంచెం బాగుంటుంది అనమాట. అంటే ఆ చిరాకు ఆ డస్ట్ అంతా లేకోకుండా అనమాట. అందుకని నేనైతే బౌల్స్ అన్నీ తోమేసి శుభ్రంగా ఇల్లు అయితే క్లీన్ చేసుకొని వెళ్తానమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఇట్లా నేను మొత్తం నీట్గా చేసి పెట్టుకొని వెళ్తానమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫైనల్గా ఈ సామాన్ల పైన అయితే ఒక చున్నీ కానీ ఏదన్నా వేస్తానమాట. వేస్తే ఈ డస్ట్ కానీ, అంటే ఇంటర్ కిటికీలోంచి డస్టులు పడతా ఉంటాయి కదా, సో ఆ డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా పడుకోకుండా అని చెప్పేసి చున్నీ కానీ ఏదన్నా కప్పేసి వెళ్తానమాట. ఇంకా నీట్గా అయితే మొత్తం సర్దేస్తున్నానండి, కడిగేసాను అనమాట. ఇంకా బట్టలు సర్దుకోవాలి, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు సర్దుకొని ఈవినింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే టైం 5 అయిందనమాట. ఇంకా మాకు వచ్చేసి ఇక్కడ 6:30కి అండి బస్సు, 6:30కి వెళ్ళి బయలుదేరాలి. ఇంకా బట్టల బ్యాగ్ కూడా సర్దుకోవాలి కాబట్టి నేనైతే ముందైతే ఇంటి పని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. అంట్లు కడిగేసి రూమ్లు అన్నీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటే ఇంకా ఫైనల్గా బట్టలు అయితే సర్ది పెట్టుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమేనమాట. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకుండా అండి, అక్కడ కొంచెం నెట్ ఉండదనమాట. నేను మళ్ళీ మీకు కనిపిస్తానో లేదో కూడా తెలియట్లేదు. ఒక 20 డేస్ అయితే కొంచెం మన వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అంటే ఒక 10 డేస్ వరకు అయితే పెడతాను అనుకుంటున్నా. ఒక షార్ట్ వీడియోస్ అయినా ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నా, సిగ్నల్ వచ్చే దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని. ఇంకా కానీ లైవ్ మాత్రం కొంచెం కష్టమే ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈ అక్కని మిస్ అవుతున్నందుకు నేను కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ కూడా. ఆల్రెడీ మన ఫాలోవర్స్ అయితే లైవ్లో చాలామంది అయితే బాధపడుతున్నారు, అక్క మళ్ళీ ఎప్పుడు వస్తావు అక్క, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు చూస్తాం అక్క నిన్ను లైవ్లో అని చెప్పేసి. నాకు కూడా మీకంటే నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పటి వరకు అయితే ఒక్కరోజు కూడా కంటిన్యూటీ మిస్ కాకుండా అయితే వీడియో చేశాను, లైవ్స్ కూడా చేశాను. కానీ ఇప్పుడు కొంచెం మిస్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు కదా, ఇంట్లో అనమాట, ఇంట్లో ఫంక్షన్ కాబట్టి. అదే వేరే వాళ్ళదైతే ఒక 2 డేస్ 3 డేస్ ముందు వెళ్ళినా పర్లేదు, కానీ ఇది ఇంట్లో ఫంక్షన్ కాబట్టి వెళ్ళాలి, తప్పదు. ఇంకా ఉన్నది కూడా మళ్ళీ సిస్టర్ కూడా ఎవరు లేరనమాట, నేను ఒక్కదాన్నే చేయాలి. నేను, మా వారు, మా మరిది, ఇంకా మా ఇంట్లో వాళ్ళమే చేసుకోవాలి, తప్పదు మాకు. ఇంకా అందుకని చెప్పేసి తప్పదనమాట, వెళ్ళాల్సి వస్తుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. కుదిరినప్పుడైతే నేనైతే షార్ట్ వీడియోస్ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా సిగ్నల్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చూస్తాను. ఇంకా లాంగ్ వీడియోస్ అంటారా, అక్కడ తీస్తానండి, మ్యాక్సిమం మ్యారేజ్ ఫంక్షన్లో తీస్తాను. తీసినవన్నీ మన ఇంటికి వచ్చిన తర్వాత అయితే అన్నీ అప్లోడ్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇచ్చేసి. అంతవరకు అయితే చాలా మిస్ అవుతున్నందుకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. కొంచెం అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మరి తప్పకుండా అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అందరినీ కూడా. కాకపోతే లైవ్కి రావట్లేదే అనేది కొంచెం అంటే బాధగా ఉందన్నమాట. సో తప్పకుండా నా తరపు నుంచి కూడా మీరు అర్థం చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ నుంచి వీడియోలు తీసుకొస్తానండి మీకోసం. చాలామంది కూడా అడిగారు, రాజస్థాన్ కల్చర్లో వాళ్ళ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి కూడా చూపించండి అక్క అని కూడా అడిగారనమాట. సో తప్పకుండా చూపిస్తానమాట. ఇంకోండి ఏదో అట్లా అలా సర్దేశాను, ప్లేస్ ఎక్కువ లేదండి నాకు ఇక్కడ, ర్యాక్స్ ఏం లేవు కిచెన్ రూమ్లో, అదే అరమరలో ఏమి లేవు అనమాట. సో ఓన్లీ గ్యాస్ టేబుల్ ఒకటే అనమాట. ఇంకా ఉన్నంతలో అలా అయితే సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని సామాన్లు అయితే పట్టలేదని చెప్పేసి కట్టలో వేసి వేరే రూమ్లో అయితే పెట్టేశాను. ఇదిగోండి అట్లా అయితే పెట్టేశాను, ఊరక అట్లా పెట్టేసి ఇంక దీనిపైన ఫైనల్గా వెళ్ళేటప్పుడు అయితే క్లాత్ వేస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు కదా మరి. బాయ్ ఫ్రెండ్స్.